ఈ రేషన్ బండ్లు నడిపేవాళ్ళు, వాళ్ళకు ఒక హెల్పరు, బండి డ్రైవరు, 9,200 బండ్లు, ఓ డ్రైవరు, ఒక హెల్పరు, ఒక 20,000 ఉద్యోగాలు హూష్కాకి. ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లో పనిచేస్తూ ఉన్న ఈ డ్రైవర్లు, ఈ హెల్పర్లు, ఎండియూలు, ఒక 20,000 ఉద్యోగాలు హూష్కాకి. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న మరో 15,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళు హుష్కాకి. ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళు ఇల్లు, నేను చెప్పాల్సిన పనులు అన్నీ కలుపుకుంటే 3 లక్షల పైచులకే ఉద్యోగాలు హుష్కాకి ఈయన వచ్చిన తర్వాత. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు ఒకవైపున అల్లాడుతూ ఉంటే, మరోవైపున ధరలు పెరిగి చంద్రబాబు మోసంతో జనం కింద మీద పడతా ఉన్నారు. ఒకవైపున ప్రజల పరిస్థితి ఈ మాదిరిగా ఉంటే, రెండో వైపున గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు, అది శూన్యమే. అది ఒక మోసమే. వస్తూనే అయ్యారిస్తానన్నాడు, అది పాయే. ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు, కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలా. కొత్తది త్వరగా వేస్తే త్వరగా ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని అట్టా పొడిచా. మూడు డిఏలు పెండింగ్ ఇప్పటికే. ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి, జూలై 1 వచ్చేసరికి 4వ డిఏ పెండింగ్. నాలుగు డిఏలు పెండింగ్ ఈ జూలై 1వ తారీఖు వచ్చేసరికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్కి మంచి చేస్తూ ఎన్పిఎస్ను తీసేసి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చి మనం ఎంప్లాయీస్కి మంచి చేస్తే, దానిని తీసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. అక్కడ వెన్నుపోటు పొడిచా. దాదాపుగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే 20,000 కోట్లు పైచిలుకున్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా అంటాడు, భూస్థాపితం చేస్తామంటాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం తాను, తన ఎల్లో మీడియా ఇద్దరూ కూడా రకరకాల స్కెచ్లు వేస్తారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు సంపద తన కళ్ళ ఎదుటే ఆవిరైపోతూ ఉంది. సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి గవర్నమెంట్కి రావాల్సిన సంపద తన జోబీలేకి, తన దొంగల ముఠా జోబీల్లోకి పోతా ఉంది ఆ డబ్బులంతా. దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. సంపద సృష్టికత దేవుడు ఎరుగు, సంపద ఆవిరి కనిపిస్తూ ఉంది. ఆ స్లైడ్స్ ఏమో ఒకసారి. ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం మా 5 సంవత్సరాలలో రాష్ట్ర జిఎస్డిపిలో అప్పుల శాతం 4.08% అయితే, ఈయన హయాంలో 2024-25 ఈయన ఒక్క సంవత్సరం హయాంలో రాష్ట్ర జిఎస్డిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 5.12%.
రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఖర్చు కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. మా హయాంలో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి 2.65% ఉంటే 5 సంవత్సరాలు కలిపితే, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి నేను ఇక్కడ, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్న పరిస్థితుల మధ్య మా పర్ఫార్మెన్స్ ఇది. రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి అంటే రెవెన్యూ ఖర్చుల కోసం రెవెన్యూ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు, రెవెన్యూ ఖర్చుల కోసం అప్పుల మీద ఆధారపడే పరిస్థితి. 2.65% మా హయాంలో ఉంటే 3.61% చంద్రబాబు నాయుడు గారి 2024-25లో రెవెన్యూ డెఫిసిట్ టు జిఎస్డిపి. 2024-25లో 3.61%. ఇంకో సైడ్ రాష్ట్ర చరిత్రలో ఇంకొక నిజంగా కని విని ఎరుగని ఒక ఘటం ఇది. రాష్ట్ర చరిత్రలో ఒక కని విని ఎరుగని ఘటం ఇది. ఇది అందరూ జాగ్రత్తగా వినాలి. మా హయాంలో 5 సంవత్సరాల కలిపి మేము 3,2,671 కోట్ల రూపాయల అప్పులు మేము చేస్తే 5 సంవత్సరాలు కలిపి 3,32,671 కోట్ల రూపాయల అప్పులు మేము చేస్తే, అంటే దీంట్లో రాష్ట్రానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ అప్పు కానివ్వండి, లేదా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ అప్పు కానివ్వండి, లేదా పవర్ సెక్టర్ లాంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వేర్ స్టేట్ గవర్నమెంట్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, అన్నీ కూడా కలుపుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారికి 1,40,717 కోట్లు ఆరంభంలో చంద్రబాబు నాయుడు గారికి వస్తే, చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 3,90,247 కోట్లకు అది ఎగబాకితే, మా హయాంలో 390 కోట్ల నుంచి 3,90,000 కోట్ల నుంచి 7,21,000 కోట్లకు పోయింది. అంటే మా 5 సంవత్సరాలలో కలిపి మేము 3,32,000 కోట్లు అప్పు మేము చేస్తే, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మా 5 సంవత్సరాలు కలిపి 3,32,000 కోట్లు మేము అప్పు చేస్తే, ఒకే ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు 2024-25 ఒకే ఒక్క సంవత్సరం, అంటే ఈ 12 నెలలు తీసుకుంటే, అంటే ఈ 2 నెలలతో కూడా కలుపుకుంటే, అంటే ఈ ఏప్రిల్ మే కూడా, ఈ 2025 ఏప్రిల్ మే కూడా కలుపుకుంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు 1,61,301 కోటి, అంటే 48.5%. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు ఏకంగా 48.5% అప్పులు ఈయన కేవలం ఈ 12 నెలల ఈయన పాలనలో ఆయన చేసిన అప్పులు. బ్రేకప్ కూడా క్లియర్గా రాసినాం చూడండి అక్కడ కిందనే. 2024-25 సంవత్సరం ముగిసే నాటికి 81,597 కోట్లు. తర్వాత ఏప్రిల్ మేలో ఆయన చేసిన అప్పులు 22,500 కోట్లు. తర్వాత జూన్లో ఆయన చేసిన అప్పులు మరో 14,000 కోట్లు, ఎస్డిఎల్ బారోయింగ్స్ మరో 14,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీపీఎఫ్సి 710 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ ఏపీ మార్క్ఫెడ్ 6,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ త్రూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 2,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ త్రూ ఏపీఎండిసి బాండ్స్ 3,489 కోట్లు. బారోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి, అంటే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు. హుడ్కో ద్వారా 11,000 కోట్లు. కేఎఫ్డబ్ల్యూ జర్మనీ సంస్థ ద్వారా మరో 5,000 కోట్లు. సో బారోయింగ్ సెక్యూర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమరావతి 31,000 కోట్లు. కలుపుకుంటే 1,61,301 కోటి
చంద్రబాబు నాయుడు గారి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు, మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు 3,32,000 కోట్లు అయితే ఆయన ఒక సంవత్సరంలో చేసిన అప్పులు 1,61,000 కోట్లు, 48.5%. మా హయాంలో ఇంకా కోవిడ్ ఉన్నది. మా హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ మా పరిస్థితి అది. ఆయన హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి లేనప్పటికీ పరిస్థితి ఇది. ఇక రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రం సంబంధించిన ఆదాయాలు ఎలా ఉన్నాయని గమనిస్తే, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాలోకి రావడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన గజదొంగల ముఠ పంచుకొని తింటున్నారు. అది క్లియర్గా కనిపిస్తుంది. 2000 ఈ ఫస్ట్ హోల్ ఇయర్ పెట్టు మాదే, ఫస్ట్ హోల్ ఇయర్ చూపించి తర్వాత దీన్ని కొట్టుదాం. అదే 2024-25 2024-2025 సంవత్సరం చూస్తే రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్రానికి సంబంధించిన వనరులు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, ట్యాక్స్ రెవెన్యూస్ కానివ్వండి, 2024లో అంటే మా ప్రభుత్వంలో 93,354 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలో వస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 3.08% పెరుగుదల మాత్రమే నమోదు చేస్తూ 96,227 కోట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదే సంవత్సర కాలంలో దేశం చూస్తే